మార్కెట్ని ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు చూద్దాం ఒకసారి మార్కెట్ కండిషన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ అనేది మనం ట్రెండ్ లైన్స్ అనేది గీసుకోవడం, అంటే ఇక్కడ డ్రా చేయడం జరిగింది కింద వైపు. అలాగే పైనుంచి ఈ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసాం. ఈ రెండు ట్రెండ్ లైన్ మధ్య మార్కెట్ అలాగా స్ట్రింక్ అవ్వడం జరిగింది. అలాగా గ్రాడ్యువల్గా నేరో అయిపోయింది. నేరో అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఎండింగ్ వరకు వచ్చేసరికి మార్కెట్ అనేది ఖచ్చితంగా ఐదర్ అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ మార్కెట్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రయాంగులర్ ఫామ్లో బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. యాక్చువల్గా ఇది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ ఈ యొక్క ఏదైతే దీని ముందు హైని ఫామ్ చేసిందో ఆ హై అనేది మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడం వలన ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళేసరికి మార్కెట్ మరలా రియాక్ట్ అయ్యి కొంచెం అక్కడ కొంతసేపు సస్టైన్ అవుతుంది. సో ఏదేమైనప్పటికీ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మరలా దీన్ని బ్రేక్ చేసి ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఈ డే హైక్ అనేది ఖచ్చితంగా మార్కెట్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. సో 31,000 అనేది మన మార్కెట్ యొక్క హైగా ఈరోజు రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనం ఒక స్ట్రాటజీని తీసుకోవడం జరిగింది. ఆ స్ట్రాటజీ ప్రకారం ప్రజెంట్ లాస్లో ఉన్నామా ప్రాఫిట్లో ఉన్నామా ఒకసారి మనం చూద్దాం. సో దీనిలో ఆ స్ట్రాటజీ ఏంటి అని అబ్జర్వ్ చేసినట్టయితే ఒకసారి ఆప్స్ట్రాకి వెళ్దాం. ఆప్స్ట్రాలో ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇందాక బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ అనేది దీన్ని అనాలిసిస్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేసి అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఎలా తీసుకున్నాం, ఎక్కడెక్కడ ఏ స్ట్రైక్ ప్రైసెస్ మనం ఎంటర్ అయ్యాం, సో అసలు స్ట్రాటజీ ఏంటి, ఇందులో మనం తీసుకున్న స్ట్రాటజీ ఏంటి మనం ఒకసారి చూద్దాం. సో ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 22 ఏప్రిల్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఇది 31,600 సిఈని ఒకటి సెల్ చేసాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ 22 ఏప్రిల్ సేమ్ ఎక్స్పైరీ, సేమ్ అండర్లైన్, అంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ అది కూడా ఆ స్ట్రైక్ ప్రైస్, ఇక్కడ ఈ స్ట్రైక్ ప్రైస్లో కూడా బ్యాంక్ నిఫ్టీనే మనం అండర్లైన్ అసెట్గా తీసుకున్నాం. అండర్లైన్ ఈజ్ ద సేమ్ అండర్లైన్. అదేవిధంగా ఒక సేమ్ ఎక్స్పైరీ 22 ఏప్రిల్ రెండింటిలో కూడా మనకి బోత్ కాల్ అండ్ పుట్ మనకి రెండింటిని ఇక 31,600 సిఈని మనం ఒకదాన్ని సెల్ చేసాం. అలాగే 29,800 పిఈని ఒకదాన్ని సెల్ చేయడం జరిగింది. సో దీనికి ఏ బేసిస్లో మనం తీసుకోవడం జరిగింది, ఈ రెండింటిని ఎందుకు మనం సెల్ చేసాం అనుకున్నట్టయితే ఒకసారి మనం చార్ట్లోకి వెళ్దాం. చార్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది 29,790, అంటే ఇది సపోర్ట్, మేజర్ సపోర్ట్ ఇది. అంటే 29,800 మార్కెట్ ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ నుంచి మరలా మార్కెట్ అనేది ఒకవేళ ఇక్కడ వరకు ఫాల్ అయినా మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దీన్ని ఈ యొక్క పుట్ని సెల్ చేయడం జరిగింది. అంటే మార్కెట్ ఫాల్ అయినా కూడా ఇప్పుడు చాలా వరకు ఫాల్ అయింది. 32,100 దగ్గర నుంచి మొదలుకొని 32,000 దగ్గర నుండి ఆల్మోస్ట్ 30,440 అంటే 400 వరకు ఆల్మోస్ట్ ఫాల్ అయిపోయింది మార్కెట్. ఒక 1,600 పాయింట్స్ మనకి ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మార్కెట్ ఇంకా ఎంత ఫాల్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక ఉద్దేశంతో ఒకవేళ ఇంకా మేజర్గా ఫాల్ అయినా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం ముందు పుట్ని సెల్ చేయడం జరిగింది. దీనికన్నా ముందు నెక్స్ట్ మార్కెట్ ఒకవేళ ఇమీడియట్ రికవర్ అయితే ఎంతో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చూసి దాన్ని బట్టి 31,600ని మనం ఒక రెసిస్టెన్స్గా భావించి ఒకవేళ మార్కెట్ వెళ్ళినట్టయితే ఇంతవరకు వెళ్ళిన తర్వాత మరలా మనకి వెనక్కి ఫాల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఒక కాల్ని ఇక్కడ సెల్ చేయడం జరిగింది. అంటే ఒక రెసిస్టెన్సు ఒక కాల్ని మనం సెల్ చేసి ఒక సపోర్ట్ ధర ఉన్న పుట్ని ఒకటి సెల్ చేయడం జరిగింది. అంటే రెండింటి మధ్య మార్కెట్ ఉంటుందనే ఉద్దేశంతో ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మధ్య మనకి మార్కెట్ అనేది బాగా ఫాల్ అయిన తర్వాత మార్కెట్ అనేది మ్యాక్సిమం అనేది సైడ్ వేస్లో మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ సైడ్ వేస్లో మార్కెట్ మూవ్ అయినప్పుడు అంతసేపు మ్యాక్సిమం టైం డీకే వలన ప్రీమియం అనేది మనకు డీకే జరుగుతుంది. టైం డీకేతో పాటుగా ప్రీమియం కూడా కొంత ఫాలో అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ రెండింటిని సెల్ చేయడం జరిగింది. బోత్ కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ రెండింటిని సెల్ చేసాం. సెల్ చేయడం ద్వారా కొంతవరకు టైం మార్కెట్ అనేది ఇలాగే ఉన్నట్టయితే కనుక మార్కెట్ ఎక్కడికి వెళ్ళకుండా ఆల్మోస్ట్ ఒక 100-200 పాయింట్స్, ఒక 300 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కానీ రేంజ్ బాండ్లో మూవ్ అయినట్టయితే కనుక అప్పుడు మనకి కొంత టైం డీకే వలన మనకి ప్రీమియం కూడా కొంత మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి డీకే జరుగుతుంది, ప్రీమియం డీకే వలన కొంత ప్రాఫిట్ వస్తుంది. సో దానివల్ల మనం కాల్ ఆప్షన్ ఒకదాన్ని సెల్ చేసాం, ఒక పుట్ ఆప్షన్ కూడా సెల్ చేసాం. ఇది మన స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో మనకి ఒకసారి మనం మరలా ఒకసారి చూద్దాం ఆ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈవినింగ్ లోపు
దాన్ని మనకి ఎంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది, ఏదో ప్రాఫిట్ లాస్ అనేది రెండింటి మనం తీసుకునే అవకాశాలు ఉంటే తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనం ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. మార్కెట్ అనేది ప్రజెంట్ మార్కెట్ డైరెక్షన్ బట్టి చూద్దాం. సో ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే సో ఇందులో మన బ్యాంక్ నిఫ్టీ కదా మనం చూసుకుందాం. ఈ బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండింటిని మనం చూద్దాం. నేను మార్నింగ్ 11:15కి మనం తీసుకున్నాం. క్రియేటెడ్ 19th April 2021 11:15కి మనం ఈ స్ట్రాటజీ ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఈ స్ట్రాటజీ పేరు ఏమంటారంటే, ఒక పర్టికులర్గా 2 డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్లో ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ సెల్ చేసాం కాబట్టి దీన్ని మనం షార్ట్ స్ట్రాంగిల్ అంటాం. షార్ట్ స్ట్రాంగిల్. ఈ షార్ట్ స్ట్రాంగిల్లో మనకి సాధారణంగా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉండాలి, సో రేంజ్ బౌండ్లో ఉంటుందనే ఉద్దేశంతో మార్కెట్ ఏదో అప్ సైడ్ కానీ బాగా ఏదో డౌన్ సైడ్ కానీ బాగా మనకి డైరెక్షనల్గా మూవ్ అవ్వకుండా మార్కెట్ అనేది ఒక 200-300 పాయింట్స్ 500 పాయింట్స్ రేంజ్లో మనకి మూవ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ స్ట్రాటజీని మనం ఈ రోజు వరకే అంటే ఇంట్రాడే పర్పస్లోనే తీసుకోవడం జరిగింది. ఈ ఆఫ్టర్నూన్ కల్లా మనకు 1:30 వరకు చూసి 1:30 తర్వాత మార్కెట్ ఒకవైపు డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మార్నింగ్ 11 నుంచి 1:30 వరకు మన మార్కెట్ పెద్దగా మూవ్ అవుతుంది కాబట్టి ఈలోపు మనకు కొంత ఆ యొక్క టైం డీకే వల్ల వచ్చినట్టు ప్రీమియంను కొంత మనం ట్రాప్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని ప్రాఫిట్గా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్ట్రాటజీని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే ప్రొటెక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం దూరంగా వెళ్ళి కొంచెం సేఫ్ సైడే మనం ఈ యొక్క స్ట్రాడల్ మనకి షార్ట్ స్ట్రాంగిల్ మనం తీసుకోవడం జరిగింది. తీసుకోవడంతో దీనికి ఈ స్ట్రాటజీలో ప్రజెంట్ ప్రాఫిట్ మనకి చూద్దాం. ఒకసారి దీన్ని డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. ట్రేడ్ని చేసినప్పుడు ఎంత ఉంది ఏంటి, అసలు ప్రజెంట్ ఇప్పుడు ఎంత ప్రాఫిట్ ఉంది, సిఈ వల్ల ఎంత ప్రాఫిట్ ఉంది, లేదా పిఈ వల్ల ఎంత ప్రాఫిట్ ఉంది, లేదా రెండింటి వల్ల మనకి నెట్ ప్రాఫిట్ లాస్ అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ చార్ట్ని చూసినట్టయితే ఇది పే ఆఫ్ చార్ట్. ఈ పే ఆఫ్ చార్ట్లో బ్యాంక్ నిఫ్టీని మనం ఇప్పుడు చూసినట్టయితే మనం కాల్ని సెల్ చేసాం, అదేవిధంగా పుట్ని కూడా సెల్ చేయడం జరిగింది. ఈ రెండింటిని సెల్ చేయడం ద్వారా మనం టోటల్గా మనతో ఎంత ప్రీమియం మనం 146 + 202 మొత్తం ఓవరాల్గా ఇంచుమించుగా 350 పాయింట్స్ వరకు మనకి ఇక్కడ మనం టోటల్ ప్రీమియం మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే రెండింటిని సెల్ చేసినప్పుడు మనకు కొంత ప్రీమియం మనకు వస్తుంది, మన పాకెట్కి వస్తుంది, అంటే మన అకౌంట్కి ఇది క్రెడిట్ అవుతుంది. సో అందువల్ల ఈ క్రెడిట్ ఈ యొక్క 350 పాయింట్స్ ఒక టోటల్ 350 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో 350 పాయింట్స్ అంటే 350 × 25 అనమాట. అంటే ఒక లాట్ 25 కదా, కాబట్టి 350 పాయింట్స్ × 25 రూపీస్ మనం మల్టిప్లికేషన్ చేసినట్టయితే కనుక దాని యొక్క టోటల్గా నెట్ క్రెడిట్ 8,722 రూపీస్ మనకు వచ్చింది. సో మన అకౌంట్లో 8,700 రూపీస్ మనకి క్రెడిట్ అయింది. ఇది నెట్ క్రెడిట్. ఎందుకు క్రెడిట్ అయిందంటే ఇది క్రెడిట్ స్ట్రాటజీ కాబట్టి, ఎందుకంటే రెండింటిని సెల్ చేసినప్పుడు మనం కొంత ప్రీమియం అనేది మనకి ఇక్కడ క్రెడిట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఈ క్రెడిట్ అయిన అమౌంటే మనకి అల్టిమేట్గా మనకి ఇది మ్యాక్సిమం ప్రాఫిట్ అవుతుంది. చూడండి ఒకసారి మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అయింది, 8,722 రూపీస్. మనకి ఈ స్ట్రాటజీని మన అప్లై ఎంటర్ అయినప్పటి నుంచి మనకి అది ఎగ్జిట్ అయ్యేలోపు ఈ మధ్యలోనే 31,600 కంటే దాటకూడదు, పైకి వెళ్ళకూడదు మార్కెట్, 29,800 కంటే కిందకు కూడా మార్కెట్ రాకూడదు. ఈ ఇన్ బిట్వీన్ ద 31,600 to 29,800 మధ్యలోనే మార్కెట్ కానీ క్లోజ్ అయినట్టయితే కమింగ్ ఎక్స్పైరీ అంటే నెక్స్ట్ కమింగ్ థర్స్డేలో లోపు ఈ మార్కెట్ అనేది ఎక్స్పైర్ అయ్యే టైంకి ఈ రెండింటి ప్రీమియమ్స్ మధ్యలో మాత్రమే, ఈ రెండు స్ట్రైక్ ప్రైస్ల మధ్యలో మాత్రమే కానీ మార్కెట్ కానీ క్లోజ్ అయినట్టయితే ఎక్స్పైర్ అయినట్టయితే కనుక మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది మనకి 8,722 రూపీస్ వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం లాస్ అనేది రెండు వైపులా మనం సెల్లింగ్లో ఉన్నాం కాబట్టి మార్కెట్ ఎయిదర్ అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ డ్రాస్టిక్గా బాగా మూవ్ అయ్యి ఒక 3,000 పాయింట్లు ఒక 3,000 పాయింట్స్ మూవ్ అయిపోయింది అనుకోండి, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనకి హ్యూజ్ లాసెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా మనకి సెల్లర్స్కి ఎప్పుడు కూడా అన్లిమిటెడ్ లాసెస్ వస్తాయి, బట్ బయర్స్కి మాత్రం అన్లిమిటెడ్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. కానీ మన ఇక్కడ సెల్లర్గా ఉన్నాం కాబట్టి అన్లిమిటెడ్ లాస్ ఉంది కాబట్టి ఆ లాస్ అనేది ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, బట్ అదే కదా అది మనం ఏంటంటే ఇది ఒక ఇంట్రాడే పర్పస్తో మాత్రం తీసుకున్నాం కాబట్టి అంత త్వరగా వచ్చే లాస్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి కొంత ప్రొటెక్షన్ కూడా ఉంది, ప్రజెంట్ మార్కెట్ కూడా రేంజ్ బాండ్లు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్ట్రాటజీని మనం ఇప్పుడు అప్లై చేయడం జరిగింది. సో అప్లై చేసాం కాబట్టి మరి మార్కెట్ ఇప్పుడు ఎంత ప్రాఫిట్లో నడుస్తుంది, సో ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత 66% ఉంది. కానీ నిజంగా ప్రాఫిట్ మనకి ప్రాబిలిటీ అనేది 66% మనకి సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? మార్కెట్ ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ కేసెస్ అనేవి బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఎంటైర్ వరల్డ్ కూడా పెరుగుతున్నాయి, అదేవిధంగా మన కంట్రీలో అయితే మనకి ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఆ బ్యాడ్ న్యూస్ వలన ఈరోజు మార్కెట్ అనేది
అసలు ఓపెన్ అవ్వడమే మనకి ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ పైన గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఇంకొక 600-400 పాయింట్స్ పడి మొత్తం 1600 పాయింట్స్ వరకు ఫాల్ అయిన తర్వాత మార్కెట్ అనేది జస్ట్ పుల్ బ్యాక్ వస్తుంది, రికవర్ అవుతుంది, ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు, లేదంటే పుల్ బ్యాక్ అనేది వస్తుంది. సో రావడానికి గల కారణం కూడా మనకి, సో చూద్దాం ఇది ఎంతవరకు మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుంది, అదే మనం చూస్తున్నాం. ప్రజెంట్ చూడండి మార్కెట్ అనేది రికవరీ స్టేజ్లో ఉంది. చూడండి ఇది మార్కెట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ అనేది ఎంత గ్యాప్ డౌన్ ఎక్కడి నుంచి ఇంతవరకు గ్యాప్ డౌన్ ఎక్కడ ఓపెన్ అయ్యి ఎక్కడి నుంచి ఇంతవరకు మార్కెట్ ఫాల్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఆల్మోస్ట్ మార్కెట్ కొంచెం రికవర్ అవుతూ మనకి నెక్స్ట్ మరలా ఈ యొక్క సైడ్ వేస్లో మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకి మార్కెట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఎంటర్ అవ్వడమే ఇక్కడ ఎంటర్ అయ్యాం. 770 దగ్గర ఎక్కడో మనం స్ట్రాటజీలో ఎంటర్ అయ్యాం. కాబట్టి మార్కెట్ అనేది కొంచెం ఫాల్ అయింది. మనం ఎంటర్ అయిన తర్వాత 200 పాయింట్స్ ఫాల్ అయింది, మరలా 200 పాయింట్స్ రైజ్ అయింది. కాబట్టి మనం ఎక్కడ ఎంటర్ అయ్యాం అక్కడ ఇంచుమించు ఆల్మోస్ట్ అక్కడికి వచ్చింది. కాబట్టి మార్కెట్ ప్రజెంట్ మనం ఆల్మోస్ట్ మనం ఏంటంటే మనం ఇక్కడి నుంచి ఇంతవరకు మార్కెట్ నడవడానికి కొంత టైం పట్టింది కదా. ఇంచుమించు ఇక్కడ మార్కెట్ 11:15 మనం ఎంటర్ అయ్యాం. 11:15కి ఎంటర్ అయ్యాం అంటే ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఈ ప్రైస్ ఉన్నది ఇప్పుడు ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఆల్మోస్ట్ దగ్గర కొంచెం 200 పాయింట్స్ డౌన్ అయింది. ఎక్కడి నుంచి ఇక్కడ 11:15 క్యాండిల్లో మనం ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు మనకి 30,800 దగ్గర ఉంది మార్కెట్. 750, 780, 800 మధ్యలో ఉంది. ఆ తర్వాత మనకి ఎంతవరకు ఫాల్ అయింది, 578 వరకు ఫాల్ అయింది. ఇంచుమించుగా ఒక 250 పాయింట్స్ వరకు ఫాల్ అయింది. మళ్ళీ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 794 దగ్గర ఉంది, 773 మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యాం ఆల్మోస్ట్ అక్కడే ఉంది. కాబట్టి మార్కెట్ ఇంత టైం గడిచింది మూలంగా మార్కెట్ మనం ఎక్కడ ఎంటర్ అయ్యాం అక్కడే ఉంది. కానీ ఖచ్చితంగా మనకైతే మాత్రం కొంత ప్రాఫిట్ అనేది మనకి ఇందులో కనిపిస్తుంది. దానికి కారణం టైం డీకే వల్ల వచ్చినటువంటి ప్రాఫిటే. ఇది ఓన్లీ డ్యూ టు ద టైం డీకే వల్ల వచ్చిన ప్రాఫిట్ 171 రూపీస్ ఉంది కదా, ఈ ప్రాఫిట్ అనేది నెట్ ప్రాఫిట్. సో మనకి ఇక్కడ ఎలా మనం ఒకసారి చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది. ఒకసారి చూసినట్టయితే కనుక రిఫ్రెష్ చేసి చూస్తే మార్కెట్ చూడండి ఒకసారి మార్కెట్ అనేది పెద్దగా ప్రాఫిట్ ఏం కనిపించలేదు, కానీ ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వచ్చింది, కొంతైనా వచ్చింది. ఈ మార్కెట్ ఈ ప్రాఫిట్ కూడా కారణం కేవలం ఒక 1 అవర్ వలన 1 అవర్ 1.5 అవర్ మధ్యలో ఉండడం వలన ఈ టైం డీకే వలన వచ్చినటువంటి ప్రాఫిట్ మాత్రమే. ఇది 140 రూపీస్ దగ్గర కరెంట్ ప్రైస్ మనం ఎంటర్ అవ్వడం జరిగింది. బట్ 142 రూపీస్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా అంటే ప్రజెంట్ 142 రూపీస్ దీనివల్ల మనకు ప్రాఫిట్ వచ్చింది. సో మనకి ఇక్కడ 202.9 దగ్గర 203 దగ్గర ఎంటర్ అయ్యాం. మనకి ప్రీమియం ఉన్న చోట ఇది 203 దగ్గరే ఉంది. కాబట్టి దీనివల్ల పెద్ద లాస్ అయితే కనిపించలేదు. ఒక 15 పైసా పెరిగింది, మనకి 20 పైసా పెరిగింది. ఆ 20 పైసా వల్ల 6 రూపాయలు లాస్ వచ్చింది. సో ఓవరాల్గా రెండింటి ఒక నెట్ 136 రూపీస్ ప్రాఫిట్లో మనం ప్రజెంట్ ఉంది. దీనికి కారణం ఏంటి మనం ఏంటి చూద్దాం. ఒకసారి విక్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ విక్స్ అనేది మనకి దీన్ని ఎలా మనం తీసుకోవాలి, ఇండియా విక్స్ అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే విక్స్ ప్రైస్ మనకు మార్నింగ్ బాగా మార్కెట్ ఫాలో అవడం వల్ల విక్స్ బాగా పెరిగి ఉంటుంది. విక్స్ ప్రైస్ బాగా పెరిగి ఉంటుంది. ఇండియా విక్స్ చూడండి ఇక్కడ మార్కెట్లో విక్స్ అనేది ఈరోజు బాగా చూడండి మార్నింగ్ డే రేంజ్ 19.8 నుంచి 23.10 వరకు మనకు లో అనేది 19.8. సో హై అనేది 23.10. అంటే విక్స్ అనేది బాగా పెరిగింది మార్నింగ్ నుంచి ఈరోజు. సో మార్నింగ్ 10.64% పెరిగింది విక్స్ పెరిగింది. ఎందుకు పెరిగింది, మార్కెట్ బాగా ఫాల్ అయింది కాబట్టి విక్స్ బాగా పెరిగింది. సో మరి మార్కెట్ బాగా పడుతున్నప్పుడు విక్స్ పెరిగింది అన్నప్పుడు ఒకవేళ మార్కెట్ మళ్ళీ రికవర్ అవుతున్నప్పుడు విక్స్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనకి ప్రీమియమ్స్ అనేవి మనకి వాల్యూస్ అనేది తగ్గిపోతాయి. అందువల్ల కూడా మార్కెట్లో విక్స్ అనేది పడడం వలన ఏంటంటే మార్కెట్ అనేది ప్రీమియమ్స్ అనేవి పెరగాలి. విక్స్ ఆటోమేటిక్గా ఏంటంటే విక్స్ బాగా పెరిగినప్పుడు ప్రీమియమ్స్ పెరుగుతాయి కాబట్టి విక్స్ పడుతున్నప్పుడు ప్రీమియమ్స్ కూడా పడిపోవడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్లో మనం 11:15కి మనం ఎంటర్ అయ్యాం కదా, చూపిస్తాం. 11:15కి ఎంటర్ అయ్యాం కదా. 11:15కి ఎంటర్ అయినప్పుడు ఎంత ఉంది, 11:15కి ఎంటర్ అయినప్పుడు 22.34 ఉంది. 22.34 ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది, 22.49. సో మనం ఎంటర్ అయినప్పుడు ఉన్న విక్స్ కంటే కూడా మనకి వాల్యూ అనేది ప్రజెంట్ ఎక్కువగానే ఉంది కాబట్టి ప్రీమియమ్స్ అనేవి మెయింటైన్ అవుతున్నాయి. సో కాబట్టి ఎక్కువ మార్కెట్ విక్స్ అనేది ఏంటంటే జనరల్గా విక్స్ అనేది మనకి పెరిగినట్టయితే మనకి ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి మనకి సాధారణంగా పెద్దగా ప్రాఫిట్స్ అనేవి మనకు కనిపించు. విక్స్ ఫాలో అయింది అనుకోండి ప్రీమియమ్స్ కూడా బాగా పడిపోవడం జరుగుతుంది.
సో మీకు విక్స్ అనేది ఎప్పుడైతే ఫాలో అవుతుందో ఆ ప్రీమియమ్స్ బాగా పడతాయి. పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ అనేది మనం సెల్ చేసాం రెండింటిని కూడా. ఈ రెండింటిని సెల్ చేయడం వలన విక్స్ అనేది ఫాలో అయితేనే మనకి ఇక్కడ ఖచ్చితంగా మనకి ప్రీమియమ్స్ అనేది ప్రీమియమ్స్ అనేవి పడిపోయి మనకి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమైంది, మనకి సాధారణంగా ఇక్కడ విక్స్ అనేది మనకి పడకుండా మనం ఎంటర్ అయినప్పుడు ఎంతైతే విక్స్ ఉందో దానికంటే ఎక్కువగానే ఉంది విక్స్ అనేది. సో విక్స్ ఎక్కువగా ఉండడం వలన ఇప్పుడు మనకి ప్రీమియమ్స్ అనేవి మనకి సాధారణంగా హైలో ఉన్నాయి. మన మార్కెట్లో ప్రీమియమ్స్ అనేవి మనం సెల్ చేస్తే 140 రూపీస్ దగ్గర సెల్ చేసాం కాబట్టి ఇది తగ్గిపోతే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇది 203 దగ్గర సెల్ చేసాం కాబట్టి ఇది తగ్గిపోవాలి, దీనివల్ల మనకి ప్రాఫిట్ వస్తుంది. కానీ విక్స్ పెరుగుతుండడం వల్ల ఈ ప్రీమియమ్స్ అనేవి మనకి తగ్గకుండా అలా మెయింటైన్ అవుతున్నాయి, సస్టైన్ అవుతున్నాయి. మార్కెట్ అనేది మూమెంట్ అక్కడే ఉంది, ఎక్కడ ఎంటర్ అయ్యి అక్కడే ఏమైనా మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యో అక్కడే ఉంది ఆల్మోస్ట్ మార్కెట్ అనేది. బట్ ప్రీమియమ్స్ విషయంలో ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే, ఎందుకంటే విక్స్ అనేది పెరిగింది తప్ప మనం ఎంటర్ అయినప్పుడు దానికంటే కూడా ఇప్పుడు తగ్గలేదు కాబట్టి ప్రీమియమ్స్ కూడా అలాగే మెయింటైన్ అవుతున్నాయి. కాబట్టి మనకు పెద్దగా ప్రాఫిట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపించలేదు. ప్రీమియమ్స్ అనేవి విక్స్ పడినట్టయితే ప్రీమియమ్స్ కూడా పడి ఉండేవి, అప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వచ్చి ఉండేది. ప్రస్తుతానికి ప్రాఫిట్ అనేది మనకి తక్కువగానే ఉంది కాబట్టి మనం దీని వలన మనకి చూద్దాం, మరో గంట సేపు చూద్దాం, ఒక 1 అవర్ చూద్దాం. 1 అవర్ చూసిన తర్వాత మనకి అప్పుడు ఉన్న తర్వాత మనకి ఎలా ఉందనేది మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. ప్రజెంట్ ఇంకోటి మనం అనుకుందాం కదా, ఇంకొకటి తీసుకున్నాం. ఏంటిది, ఐసిఐసిఐ బ్యాంక్ ఇందాక ఒకటి చూశాను. ఐసిఐసిఐ బ్యాంక్లో మనం ఒక స్ట్రాటజీ అప్లై చేసాం. ఏంటంటే ఆ స్ట్రాటజీ పేరు మనం కవర్డ్ కాల్ అనేది చెప్పేసి ఒకటి ఎంటర్ అయ్యాం. అది ఎక్కడంటే మనం ఒక ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్లో ఒక ఫ్యూచర్ని బై చేసాం. ఎక్కడ బై చేసాం, 425. అంటే ఇది క్వాంటిటీ, అంటే ఫ్యూచర్ అనేది మనకి లాట్స్లో అనేది ఒక ఉంటుంది. ఒక ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఒక ఫ్యూచర్ ఒక లాట్ 425 అనమాట. సో ఆ ఫ్యూచర్ని ఒకటి బై చేసినందుకు గాను ఎక్కడ బై చేసాం, 1363.85 అంటే 1363.8 అంటే 1364 దగ్గర మనం ఎంటర్ అయినప్పుడు ఇది మన ఫ్యూచర్ని బై చేసినట్టు అర్థం ఏంటి, మార్కెట్ ఎక్కడి నుంచి కానీ పెరిగినట్టయితే కనుక మనకు ఖచ్చితంగా మనకి దీనివల్ల ప్రాఫిట్ అనేది వస్తుంది. సో అట్ ద సేమ్ ఎంతవరకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది, ఎంత పెరిగితే అంత ప్రాఫిట్ వస్తుంది. కానీ మార్కెట్ ఒకవేళ ఇక్కడి నుంచి మార్కెట్ పెరగకుండా ఒకవేళ డౌన్ సైడ్ కానీ మనకి ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మనకు లాస్ వస్తుంది. ఆ లాస్ని మనం ఎంతవరకు సో మ్యాక్సిమం లాస్ వస్తుంది, ఎంత లాస్ వస్తుందో చెప్పలేము, ఎందుకంటే మ్యాక్సిమం మార్కెట్ పడితే ఫాలో అయిందంటే. సో మనకి మార్కెట్ వ్యూ ఎలా ఉండాలి, ఖచ్చితంగా ఇక్కడ నుంచి మన ఎంటర్ అయిన దగ్గర నుంచి మార్కెట్ ఖచ్చితంగా పెరగాలనే వ్యూతోనే ఎంటర్ అవ్వాలి. అక్కడి నుంచి మార్కెట్ మనకి ఎంతవరకు అయితే టార్గెట్ పెట్టుకున్నాం టార్గెట్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి ఈ యొక్క స్ట్రాటజీని మనం క్లోజ్ చేయడం జరుగుతుంది ప్రాఫిట్లో. ఒకవేళ ఇన్ కేసు మార్కెట్ మనం ఎంటర్ అయిన వెంటనే మన మార్కెట్ వ్యూ కరెక్ట్ తప్పయి కొంచెం ఫాలో అవుతుంది అనుకోండి, మన ఎగ్నెస్ట్గా వెళ్తుంది అనుకోండి డైరెక్షనల్గా, అది ఒకవేళ ఫాలో అయితే దాన్ని ఇమీడియట్గా మనకి అసలు ప్రొటెక్షన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక కాల్ని ఆప్షన్స్లోకి వెళ్ళి ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్లో ఈ మంత్లో ఏప్రిల్ మంత్ ఎక్స్పైరీది 1420 CE దగ్గర మనం ఒక సెల్ చేయడం జరిగింది, ఒక కాల్ని సెల్ చేసాం. దీనివల్ల కాల్ సెల్ చేసినందుకు గాను 15 రూపీస్ మనకు ప్రీమియం అనేది వచ్చింది, క్రెడిట్ అయిందనమాట. అంటే ఈ 15 రూపీస్ కింద వరకు వచ్చింది 1363 దగ్గర లేదా 1364 దగ్గర మనం ఎంటర్ అయ్యాం కాబట్టి ఫ్యూచర్ ప్రైస్లో ఇక్కడ నుంచి ఒక 15 రూపాయల కింద పడినా కూడా మనకి రియల్ లాస్ అనేది మనకు రాదు. అంటే టెంపరీగా లాస్ కనిపిస్తుంది, బట్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఇలాగే అయింది. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఈ 15 రూపీస్ వరకు అయితే మన పెద్ద లాస్ అయినట్టు కాదు, అప్పటికి కొంతవరకు మనకి ప్రొటెక్షన్ అనేది CE వాళ్ళు మనకు దొరుకుతుంది. సో ఈ CE వాళ్ళ ప్రొటెక్షన్ దొరుకుతుంది కాబట్టి మనకి ఇక ఫ్యూచర్ని మనకి నేకెడ్గా ఫ్యూచర్ని బై చేయకుండా ఇక్కడ మనం ఒక కాల్ని సెల్ చేయడం ద్వారా దీనికి కొంత ప్రొటెక్షన్ తీసుకున్నాం. దీన్ని హెడ్జింగ్ అంటాం అన్నమాట. ఈ హెడ్జింగ్ పొజిషన్స్ వల్ల కొంతవరకు మనకి లాసెస్ని మనం తగ్గించుకోవచ్చు, కొంతవరకు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రాఫిట్లో మనకి ఇప్పుడు ఒకసారి దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసి అక్కడ ఎంత ఉంది మన ఎంత ప్రాఫిట్లో ఉన్నామని చూద్దాం. ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్లో మన ప్రాఫిట్ ఎంత ఉంది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంచెం ప్రాఫిట్ పెరిగింది. ఎంత పెరిగింది, 3145 రూపీస్. దీనివల్ల వచ్చిన ఫ్యూచర్ వలన దీనివల్ల సెల్ చేయడం వల్ల ఎంత లాస్ వచ్చింది, లేదు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 15 రూపీస్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. అంటే మార్కెట్ అనేది ప్రజెంట్ మనకి ఓవరాల్గా మనకి 3145 రూపీస్ మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది మనకి కనిపిస్తుంది. ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ మనం ఒకసారి అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. దీన్ని ఈ స్ట్రాటజీ పేరేంటి, మనకి కవర్డ్ కాల్ అని చెప్పేసి, అంటే ఒక ఫ్యూచర్ని ఒక బై చేస్తాం, అదేవిధంగా అందులో ఒక ఆప్షన్ని ఒక కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాం. సో ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ మరొకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది చూద్దాం.
బ్యాంక్ నిఫ్టీని ఓపెన్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎంత ప్రాఫిట్ కనిపిస్తుంది చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఈ రెండు కూడా మనం ప్రజెంట్ రెండు కూడా సెల్ చేసాం కదా, దీన్ని షార్ట్ స్ట్రాంగిల్ అంటాం. ఈ షార్ట్ స్ట్రాంగిల్లో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది చూద్దాం. దీని ప్రాఫిట్ బ్యాంక్ నిఫ్టీని మన కాల్ వల్ల మన 257 రూపీస్ ప్రజెంట్ ప్రాఫిట్లో ఉంది, పుట్ వల్ల మాత్రం 42 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. ఓవరాల్గా 300 రూపీస్ ప్రాఫిట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక రకమైన స్ట్రాటజీ, అది ఒక రకమైన స్ట్రాటజీ. ఈ రెండింటిని మనం ఈరోజు మార్నింగ్ అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత చూడండి, మార్నింగ్ ఇది 11:15కి ఇది అప్లై చేసాం బ్యాంక్ నిఫ్టీ. అది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎంత, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎన్ని గంటకి అప్లై చేసాం ఒకసారి చూద్దాం. ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఇది చూడండి 12:24కి అప్లై చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఎంత ప్రాఫిట్లో కనిపిస్తుంది మనకి ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్? ఓవరాల్గా 3,145 రూపీస్ మన ప్రాఫిట్లో కనిపిస్తుంది. ఒకసారి ఇది అనాలిసిస్ ఇప్పుడే కదా చూసుకున్నాం. దీనిలో మనకి ఎంటర్ అయింది 12:24కి ఎంటర్ అయ్యాం. ప్రజెంట్ టైం ఏమో మనకి ఎంత అవుతుంది, మనకి ఎగ్జాంపుల్ 1:30 అవుతుంది, అంటే 1:30 అయింది. అంటే 12:24 అంటే గంట 1 hour 5 minutes అయింది. 1 hour 5 minutesలో మనకి ప్రాఫిట్ 3,145 రూపీస్ వచ్చింది దీనివల్ల, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ వలన. కాబట్టి దీన్ని మనకు అవసరం అనుకుంటే మనకి ఇది సరిపోతుంది మనకి అనుకుంటే కనుక మనం దీన్ని అనలైజ్ చేద్దాం ఒకసారి. ట్రేడ్ని ఎంత మనం ఇన్వెస్ట్ చేసాం, దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది, ఎంత ఇన్వెస్ట్ చేస్తే దేని మీద ఎంత రిటర్న్ వచ్చింది మనం చూద్దాం. మనకి దీనికి ఈ పర్టికులర్ స్ట్రాటజీ మనం అప్లై చేయడానికి 1,62,376 రూపీస్ మనకి ఇక్కడ ఖర్చు అయింది. మనం ఇక్కడ మనం ఖర్చు పెట్టాం, దానికి గాను 3,000 రూపీస్ మనకి వచ్చింది. 1.87% మనకి ఓవరాల్గా మనకి ఇమీడియట్గా మనకి రిటర్న్ అనేది వచ్చింది. ఇది సరిపోతుంది అనుకుంటే 1 డేలోనే 1 అవర్లోనే మనకు వచ్చింది కదా. సో ఇది మనకి ఇప్పుడున్న మనకి మార్కెట్ వ్యూ ప్రకారం మనం ఒకసారి చూద్దాం. మార్కెట్ వ్యూ ఎంతవరకు వెళ్ళింది, ఏంటి అసలు దాని పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి దీనిలో ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ మన యొక్క స్ట్రాటజీ ప్రకారం చూసుకుందాం. ఇది 20 మూవింగ్ యావరేజ్ 20 మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ చేస్తుంది. క్రాస్ చేసిన మన వ్యూ ప్రకారం మార్కెట్ ఎంతవరకు వస్తుందని చెప్పాం, 1387 వరకు వస్తుందని చెప్పాం మన వ్యూ. ఖచ్చితంగా మనం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇంకా ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనకు వచ్చిన తర్వాత మనకు లేదనుకుంటే సరిపోతుంది అనుకుంటే కనుక ఈ 3,000 రూపీస్ మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ దీన్నే రెసిస్టెన్స్గా తీసుకొని కానీ మార్కెట్ ఇక్కడ వరకు ఇక్కడ ఈ ఎగ్జిట్ ఇది చూడండి, ఈ హై ఉంది కదా, ఈ హైని కానీ మనకి మార్కెట్ కానీ రెసిస్టెన్స్గా తీసుకున్నట్టయితే కనుక ఇంతవరకు వచ్చే అవకాశం ఉంది. మరొక 73 అంటే 69 అంటే ఇంకో 4 రూపీస్ పెరిగే అవకాశం ఉంది. 4 రూపీస్లో మరొక ఇంచుమించు 1,000 రూపీస్ అయినా మనకి అవకాశం యాడ్ అయ్యే అవకాశం మనకి అనిపిస్తుంది. సో మనకి ఈ విధంగా మనం వెయిట్ చేసి మనం ఖచ్చితంగా ప్రాఫిట్లో మనం దీన్ని మనం ముగిద్దాం ఈ ట్రేడ్ని. సో మ్యాక్సిమం ఒకవేళ రికవర్ అయితే ఇంతవరకు మనకు వచ్చే ఛాన్స్ ఉందంటే ఇంకా అంతవరకు వెయిట్ చేయొద్దు. బట్ 80 వచ్చినట్టయితే ఇంకో 10 రూపీస్ మనం పెరిగినట్టయితే కనుక మన మార్కెట్ దీన్ని మనం క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేస్తే ఒక 5,000 to 6,000 రూపీస్ ప్రాఫిట్ రాగానే మనం దీన్ని క్లోజ్ చేసినట్టయితే మనకి ఈరోజు దాని మీద వచ్చే రిటర్న్ అని సరిపోతుంది. ఓకే, మనం ఇక్కడ చూద్దాం. ఇది పరిస్థితి ప్రస్తుతం ప్రజెంట్ మార్కెట్ కండిషన్. సో సైనింగ్ ఆఫ్.